నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు రా. బాగున్నావా నాన్న? నీ కొడుకు చాలా బాగున్నాడు, నీ కూతురు చాలా బాగుంది. ఇద్దరు ఫోటోలు చూశాను. మీ అందరికీ నా ఆశీర్వచనాలు కన్నయ్య. నీ చిన్నప్పుడు సంగతులన్నీ జ్ఞాపకం వస్తూ ఉంటాయిరా నాకు. ఆ రాణి మా అమ్మ జడబట్టుకొని పైకి పోవటం అదంతా కూడా జ్ఞాపకం వస్తుంది. మధ్య మధ్యన ఆలోచించుకుంటూ ఉంటా నిన్ను. నా పెద్ద మనవడు కదా నాన్న నువ్వు. బాగున్నావా? ఓకేరా నాన్న. నా గురువు ఆశీస్సులతో నాకు ఇంత మంచి మనవళ్ళు మనవరాళ్ళు వచ్చారు. ఇదే అభిరామ్, నీకు నీ పుట్టినరోజు శుభాకాంక్షలు. అభిరామ్, నేను బిందు వాళ్ళ అమ్మమ్మని మాట్లాడుతున్నానమ్మా. ముందర నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎందుకంటే ఇప్పుడు 40 సంవత్సరాలు నీకు నిండుతున్నాయో వస్తున్నాయో నాకు తెలీదు. నీకు ఈ సంవత్సరంలో నీకు ఈ శుభాకాంక్షలు 40కి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే 40 అంటే పూర్ణమని అర్థం, సంపూర్ణమని. జీవితంలో మనం ఇంతవరకు నువ్వు ఏం చేయాలనుకున్నావో ఏం చేసావో అవన్నీ నీ సాధన అంతా పరిపూర్ణం అయ్యింది. ఇక నుంచి నువ్వు నీ భవిష్యత్తు అంతా ఉజ్వలమైన భవిష్యత్తు కావాలని దానికోసం నువ్వు ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్ళటానికి ఒక మార్గం అన్నమాట. తప్పకుండా అలాగే జరుగుతుంది. ఇంకా తర్వాత ఏంటంటే నీ పేరులో అష్టాక్షరిలో రా, పంచాక్షరిలో మా, ఈ రెండింటికి ముందుగా నీకు అభి జోడించారు. అభిరామ్ అంటే అభయం, ఎప్పుడు ఆనందంగా ఉండి అభయం ఇస్తూ అందరికీ ఆదుకునే పేరుకి ఆ రాముల వారికి చేరింది. ఈ పేరు పెట్టేందుకు మీ పెద్దలందరికీ, పెద్దల వాళ్ళకి ఆశీర్వచనాలు, నమస్కారాలు అన్నమాట. ఇంకో విషయం ఏంటంటే నీకు చెప్పాలనుకున్నది, నీ చిన్నతనం మాకు తెలియదు, కానీ మా ఇంట్లో మా కుటుంబంలోకి మా బిందమ్మతోటి వివాహం జరిపించి మా కుటుంబంలో నిన్ను కలుపుకున్నాక ఇన్నేళ్ల బట్టి నేను చూస్తున్నది వింటున్నది ఏమిటంటే, ఎవరికైనా నీలాంటి కొడుకు నీలాంటి అల్లుడు కలగాలని నేను చాలా కోరుకుంటున్నాను అన్నమాట. అందరికీ అలాంటి అదృష్టం పట్టాలని, నీలాంటి వాడు దొరకాలని ఇది నేను చెప్పే విషయం. ఇక భగవంతుడు రక్షించి నీకు శ్రీమాత అభయంతో నీ స్వామివారి అనుగ్రహ ఆశీర్వచనాలతో నిండు నూరేళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి సుఖశాంతులతోటి నీ సకుటుంబ సమేతంగా నీకు జరగాలని, ఆనందంగా మీరు ఉండాలని కోరుకుంటూ నీకు ఆశీర్వచనాలు ఇస్తున్నాను అమ్మమ్మ గారు. పూరవాణి మరియు రూపవాణి కలిసి సమర్పించు అభిరామ కథా స్రవంతి. రచన సమర్పణ రమ అనుకో. గమనిక: ఇటువంటి సాహసాలు మా ద్వారా చేయించకుండా ఉండాలని ప్రేక్షకులు మా డైరెక్టర్ గారికి విన్నపం చేయవలను. మరియు పానీపూరి, ఉల్లి సమోసాలు, వడాపావ్ వంటివి, ఇంకా చాక్లెట్ బార్లు లాంటివన్నీ పంపి వారిని ప్రసన్నం చేయ మా ప్రార్థన. మాకు మాత్రమే తెలిసిన అభిరామాయణం అనే కథనం చెప్పడానికి నాంది సుమారు 40 ఏళ్ల క్రితం నుండి ఇప్పటి వరకు ఉన్న అనుభూతులను కొన్ని మాత్రమే ఏర్చి కూర్చి తికమకలో మకతికతో మీ ముందుకు ఈ విధంగా తేవటం మా డైరెక్టర్ సూచన మేరకు బాధానందభరితం. అభి చిన్నప్పుడు 3 సంవత్సరాల పాటు ఇద్దరితో చాలా ఆనందంగా ఉండేవాడు. రమా కాకుండా వారి ప్రభావం వాడి మీద ఎంతో ఉన్నది. మొదటిది రాణి పిన్ని. ఎక్కువసేపు ఈమెతోటే ఉండేవాడు. ఆమె పూజ చేసి పటిక బెల్లం, ఎండు ద్రాక్ష దేవుడి ప్రసాదం మొదట వీడికి పెట్టేది. 2 ఏళ్లు దాటాక వచ్చిన మొదటి మాట జేజ. పాకే వయసులో ఎస్ షేప్లో ఉండే మేడమెట్లు ఎక్కి ఆమె కోసం వెళ్ళేవాడు. వ్యక్తిగా ఆమె ఒక తెలుగు టీచర్ అయినా వాడికి మొదటి మాట నుండి మంచి కథల ద్వారా ప్రేమ, ఆప్యాయత, అనురాగం తెలుసుకునే అవకాశం ఇచ్చింది. చిన్నమ్మ. చిన్నీతో చాలా సంతోషంగా ఉండేవాడు. ఆ వయసు నుండి పెద్దవాడయ్యేంత వరకు పెద్ద చదువు కోసం అమెరికా వెళ్లాలని అనుకోవటం కూడా తన ప్రభావం ఉన్నది. ఒక సాహసోపేత నిర్ణయం. ఎందుకంటే బీటెక్లో చేరేటప్పుడు కంప్యూటర్ తీసుకోమని చెప్తే తను మెకానికల్ ఇంజనీరింగ్ చేసి అమెరికా వెళ్లాలని అనుకోవటమే అందుకు నిదర్శనం. కాగా అభి అమెరికా వెళ్ళిన తర్వాత 3వ వ్యక్తి వాసుబాబు వాడికి ఒక అజ్ఞాత మెంటర్గా ఉన్నాడు. అయితే గీతే ఎప్పుడూ సరదాగా నవ్వుతూ నవ్విస్తూ ఉన్నంతలో గుప్తదానంతో పాటు వారసత్వాన్ని కూడా మా ఇద్దరి మగపిల్లలకి ఇచ్చిన ఈ మేనమామ అపర కలియుగ కర్ణుడు సుమి. రమ ఒక తల్లిగానే కాక మంచి స్నేహితురాలుగా ఉండటం వాడి జీవితంలో ప్రతి సమస్య, నిర్ణయం, ఘటన, ఆలోచనలు షేర్ చేసుకుని
అన్నిట్లో కొన్ని సలహాలు సూచనలు నచ్చకపోయినా అమ్మ మాట విని సహనంగా ముందుకు సాగటం వాడికి వాడే సాటి. బిందు మొదటి సర్జరీ తర్వాత కీర్తన పుట్టినప్పటి నుంచి పెంచి పోషించిన ఈ భార్యాభర్తల తపన, నిస్సహాయత, బాధ స్నేహితుడు పద్మా సుబ్బారావు ద్వారా విన్నది. అవి కాక ఇంటా బయట సమాధానం తట్టని ప్రశ్నలు, ఇంకా ఎన్నెన్నో అర్థం కాని అర్థం లేని సమస్యలు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో మా నుండి ఎటువంటి సహాయం కోరకుండా ఒక్కడే వాడికి వాడే ఉంటూ ఫోన్లో ఎట్లా ఉన్నారు అన్న మా ప్రశ్నకు సమాధానంగా నడుస్తోంది అన్న ఒక మాట వెనుకనున్న అదృశ్య శక్తి ఏమిటో, ఎక్కడా ఎవరికి తనలోని బాధను కనిపించకుండా తనకు తానే నిలబడిన వాడికి ఎక్కడిది ఈ ఓర్పు, ఎవరి నుండి ఈ సహనం పాటించే గుణం వాడికి అబ్బింది? ఏమో మరి మీరే చెప్పండి. కథాస్రవంతి విన్న మీరందరూ సీక్రెట్కి మీలో ఒకరిద్దరు ఉన్నారా? కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వారికి బహుమతిని అందజేస్తారు బిందమ్మ అండ్ కో. చివరిగా అప్పుడప్పుడు వచ్చే చిలిపి చికాకులు, చిరుకోపాలు, చెలోక్తులతో వ్యంగ్య సంభాషణ వంటివి వాడికి అంత అతి ప్రేమకు నిదర్శనం సుమా. ఉదాహరణకు పరుగు తీసే నీటి ఆవిరిము అబ్బుతునక కురవదనటం లోకరివాజు. ముగింపు: భగవంతుని అనుగ్రహం పొందడంలో కొంచెం ఆలస్యం జరగవచ్చు కానీ అనుగ్రహం కలగటం మాత్రం సత్యమే. సుధాన్ పుట్టుక. హాయ్ అబ్రహం. హౌ ఆర్ యూ? హ్యాపీ బర్త్డే టు యూ. పుట్టినరోజు శుభాకాంక్షలు. హాయ్ అబ్రహం, హ్యాపీ బర్త్డే నాన్న. పుట్టినరోజు శుభాకాంక్షలు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. Many happy returns of the day. So, how are you? Enjoying with your kids? So, in this context, in this occasion, I wanted to talk few words about you. Okay, you are not only my son-in-law and you are Abraham, you are like my true son. Abraham, we appreciate you, we like you with your with your qualities like hardworking, your talent, you are charming, and you are also amazing. Okay, we remember the very first time when we met through video call. So we remember few things, no? మాకు నీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. ఫస్ట్ టైం నేను వీడియో కాల్లో చూసినప్పుడు, ఫస్ట్ టైం నిన్ను మీట్ అయినప్పుడు అనమాట. అది నువ్వు చూపించిన పెళ్లి చూపుల ఎపిసోడ్ అస్తమానం తలుచుకుంటూ ఉంటాము. నువ్వు అటు ఇటు నడిచి మాకు చూపించావు ఆ ఎపిసోడ్ని. అది నీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది ఇప్పుడు. అందులో నీ ఫ్రీనెస్, నీ బోల్డ్నెస్, నీ హ్యాపీనెస్ ఇవన్నీ చూస్తే మాకు చాలా సంతోషం అనిపించింది. వెంటనే అన్నారనమాట, ఎస్ దిస్ ఇస్ యువర్ సన్ ఇన్ లా అని చెప్పి. అది నువ్వు మా ఇంట్లోకి మా కొడుకుగా, మా సన్గా రావడానికి పునాదనమాట అది. సో చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంచేత ఎప్పుడు కూడా నువ్వు అదే హ్యాపీనెస్, అదే ఆనందం, అదే బోల్డ్నెస్ తోటి నువ్వు ఎప్పుడు కూడా అలా ఉండాలని, నువ్వు సంతోషంగా ఉంటూ, నువ్వు ఆనందంగా ఉంటూ, నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నేను చూసి ఆనందంగా గడిపేటట్టుగా ఉంటూ ఎప్పుడు అలాగే ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. చాలా హ్యాపీగా ఉంది. సో గాడ్ బ్లెస్ యూ నాన్న. Once again, happy birthday. Once again, many more happy. Enjoy your birthday. My best wishes, our best wishes to you. All the best in your life. Yeah, God bless you. God bless you. God bless you and all. Thank you. Bye bye. Bye. Hi Abraham. పుట్టినరోజు శుభాకాంక్షలు. పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న. భగవంతుని దయ వల్ల, స్వామివారి ఆశీర్వచనలతో నువ్వు, బిందు, పిల్లలు ఆరోగ్య ఐశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ నీకు మా ఆశీస్సులు. గాడ్ బ్లెస్ యూ. చెప్పు. అభిజిత్ నాన్న బాగున్నావా? ఆశీర్వచనాలు నీకు. Dear Abraham, heartiest blessings on your 40th day celebrations, Baba. చాలా రోజులు ఆయన చూసి నిన్ను, పిల్లల్ని మాత్రం ఫోటోలో చూస్తున్నాం, ఆ భుజితండ్రి సుధాన్ని చూస్తున్నాం. నిన్ను చూసి చాలా రోజులైంది. యూఆర్ మిస్సింగ్ ఏ లాట్. బర్త్డేనండి. విష్ యూ హ్యాపీ బర్త్డే. God bless you with good health and prosperity. Abraham, how are you?
Hi Bindu. It's a very nice idea of making something like a collage for Abhi. ఇవాళ మేమేదో పిక్నిక్ వచ్చాము. ఇక్కడి నుంచి హాయిగా ప్రశాంతంగా కూర్చొని అభి గురించి చెప్తా. అభి ఫస్ట్ చిన్నప్పుడు చదివేలే, వాడికి చిన్నప్పుడు ఏంటి కాస్త మాటలు వచ్చినప్పటి నుంచి వాడికి పూరి అంటే ఇష్టం. ఒక పళ్ళెం పట్టుకొని పుడి 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 అంటూ తిరిగేవాడు వంటింట్లో పూరి చేస్తున్నారంటే. తర్వాత ఫస్ట్ ఇదేంటంటే మా డాక్టర్ గారికి వాళ్ళ పిల్లలు డాడీ డాడీ అన్న దానికన్నా అభి పెద్దనాన్న కాదు ఎత్తనాన్న అంటే హీ ఫెల్ సో హ్యాపీ. ఇంటికి వచ్చి 4 సార్లు చెప్పారు అభికి ఎత్తనాన్న అంటాం వచ్చింది అని. ఎత్తనాన్న అనేవాడు. దట్ వాజ్ ఆయన చాలా ఎంజాయ్ చేశారు వాడు ఎత్తనాన్న అని పిలవడం. ఆ తర్వాత మేము గుంటూరులో ఒక 2 ఏళ్ళో 3 ఏళ్ళో ఉన్నాం. 3 ఏళ్ళు ఉన్నట్లున్నాం. 3 ఏళ్ళు ఉన్నప్పుడు మేము ఈ 3 పిల్లలు అంటే చెల్లిని పెద్ద తీసుకొచ్చేవాళ్ళం కాదు. అభి, బాబా, బన్నీ వీళ్ళని 3 వేసుకొని తిరుగుతూ ఉంటే అందరూ 3 పిల్లలు కానీ ఎంత చక్కగా ఉన్నారో అని చెప్పేవాళ్ళు. స్కూటర్ మీద మేము వేసుకొని తిప్పేస్తూ ఉంటే వాళ్ళని. ఆ తర్వాత నెక్స్ట్ అభి ఇస్ ఎ గుడ్ బాయ్. వాడు అభి బాబాతో కలిస్తేనే అల్లరి, బాబాతో కలవకపోతే అసలు అల్లరి లేదు. వాడు ఈజ్ ఎ కామ్ అండ్ క్వైట్ బాయ్. ఇంటర్మీడియట్లో వాడు ఎలా ఉండేవాడంటే జూనియర్ శోభన్ బాబు లాగా ఉండేవాడు. ఇక్కడ దాకా బటన్స్ పెట్టేసుకొని నీట్గా కాటన్ షర్టు, మామూలు ప్యాంటు, తర్వాత మామూలు చెప్పులు వేసేసుకొని. బాబానేమో పిచ్చ ఫ్లాంబాయంట్గా వాడు అదేంటి నైకీ షూసు, తర్వాత మంచి మంచి పులోవర్సు, కలర్ఫుల్ జీన్స్. ఇది వీడు. ఇప్పుడు అంతా రివర్స్ అయినట్లుంది విషయం. కానీ అప్పుడు మటుకు వాడు చాలా బుద్ధిమంతుడు, బూచమ్మ మనవాళ్ళలాగా ఉండేవాడు. ఇంకా హైదరాబాద్ వచ్చినప్పుడు మటుకు బాగా పించా విప్పేవాడు. సమ్మర్ వెకేషన్లో హైదరాబాద్ వచ్చేవాడు. వాడు బాబా కలిసి మొత్తం దున్ని బారేసేవాళ్ళు. అదర్వైజ్ ఇట్స్ లైక్ మై వన్ మోర్ సన్. వాళ్ళిద్దరు అలానే ఉండేవాళ్ళు. అండ్ ఐ వాంట్ దెమ్ టు కంటిన్యూ లైక్ దట్. అండ్ అగైన్ ఇట్స్ ఎ వెరీ నైస్ ఐడియా ఆఫ్ యువర్స్. ఐ రియల్లీ అప్రిషియేట్ ఇట్. బై. Right, it's recording. Look good. Yes. So what are we supposed to say? Somebody say what we are supposed to say. Happy birthday! You know what to say, so this is the who can sing. Happy birthday to you. Happy birthday to you. Happy 40th now. Happy birthday. Okay. Happy birthday. Happy birthday to you. Happy birthday to you. Happy 40th now. Happy birthday. Okay. Happy birthday. Hey Abhiram, many happy returns of the day, and have a wonderful day. Kids toti baga enjoy cheyi, and happy birthday again. Hey Abhiram, happy birthday to you. You should also thank God, for the lovely kids you have and the wonderful wife. Wish you more health, wealth and happiness. All the best. Many happy returns of the day, Abhiram. Have a wonderful, blissful, successful life ahead. We had నాకు చాలా ఫాండ్ మెమరీస్ ఉన్నాయి. ఫస్ట్ నేను 1980లో చూసాను విత్ ఎ పోనీ టైల్, thumb in the mouth and Amma's jada in hand. I can never forget us. ఫస్ట్లో వాళ్ళందరూ నేను చూడటము అసలు క్యూట్ బేబీ అని అన్నని వాళ్ళు లేరు అసలు. We were so cute, and of course we are cute even till today, and you will be cute forever.
రాణి మామ అంటే నీకు చాలా ఇష్టం. రాణి మామకి కూడా నువ్వు అంటే చాలా ఇష్టం. ఎప్పుడు అభిరామ్ 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 అని కలవరిస్తూ ఉండేవాడు. నువ్వు కీర్తి అభిజిత్ కలిస్తే అసలు టాప్ లేచిపోయేది మాకు. ఎక్కడి నుంచి దూకుతారో, ఏమి దెబ్బలు తగులుకొని వస్తారో అనేది అసలు మాకు తెలిసేది కాదు. పోర్టికో నుంచి కూడా నువ్వు దూకేసి నీ టాలెంట్ చూపించావు. అందులో మాకు టెన్షన్ వచ్చి బీపీ ఎక్కువైంది. ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దట్ డే. దెన్ వెన్ యూ వర్ ఇన్ 10th, ఎకనామిక్స్ టెక్స్ట్ బుక్ తీసుకొని వచ్చేసి నా దగ్గరికి, ఇది ఇంత పెద్దదిగా ఉంది, నేను చదవలేను, దిస్ ఇస్ టూ లెంది, నా వల్ల కాదు అని యూస్ టు గివ్ అప్. దెన్ ఐ యూస్ టు సిట్ విత్ యూ అండ్ మేక్ ఇట్ షార్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ టు యూ. తర్వాత తాతగారి దగ్గర కెమిస్ట్రీ డిఫికల్ట్ అంటే తాతగారి దగ్గర కెమిస్ట్రీ బలవంతంగా వెళ్ళి కూర్చోబెట్టి చెప్పమని చెప్పి, బికాస్ వీ రియలీ వాంటెడ్ టు డూ వెల్ ఇన్ యువర్ 10th. హైలైట్ ఏంటంటే ఎప్పుడు మర్చిపోలేను నేను. ఎప్పుడైనా నువ్వు అల్లరి చేసి మాట వినకపోతే అమ్మ నేను వెంటనే గదిలోకి తీసుకెళ్ళి తలుపులు వేసేసి ఒక పెద్ద స్టిక్తో వచ్చేది. నేను బయట నీచి నాకేం వినిపించి పెద్ద పెద్ద శబ్దాలు వచ్చేవి. నువ్వేమో పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉండేవాడు. రమక్క వద్దు, వద్దు, చెయ్యట్లే, ఇంకా చెయ్యట్లే అని అంటూ ఉండేదాన్ని. తీరా బయటికి వచ్చి చూస్తే నీ మీద ఒక దెబ్బ కూడా కొట్టేది కదా అమ్మ, బెడ్ మీద కొట్టేది. ఆ శబ్దాలకే నువ్వు పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉండేదాన్ని. అసలు ఇట్ వాజ్ హైలైట్. అమ్మ యూస్ టు నెవర్ బీట్ యూ. యు ఆర్ ఆల్వేస్ అమ్మస్ డార్లింగ్. ఆ ఏడుపు అసలు ఇట్ స్టిల్ రింగ్స్ ఇన్ మై ఇయర్స్. అండ్ అభిజిత్కి నువ్వు రోల్ మోడల్. ఎప్పుడు అన్న అన్న అంటూ ఉంటాడు. సో వన్స్ అగైన్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. సాయిబాబా ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ నీకు ఉండాలి. శుభంగా హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నాను. హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అభిరామ్. సో ఇంటికి పెద్ద కాబట్టి ఆనందిని అభిజిత్ని కలిసికట్టుగా నువ్వే లీడ్ చేస్తూ యూ హ్యావ్ టు రన్ ద ఫ్యామిలీ ఇన్ ఏ combined way. Blessings to Sudha and Kirtana. It's all about Himabindu who made it. అన్ని రికార్డింగ్స్ చేశాను, పంపిస్తున్నా నీకు. రాణి మామ తాత, ఇందు మామ తాత, యశోద్ మా వజ్జుల తాత వాళ్ళది కూడా పంపిస్తున్నాను. ఎంజాయ్. గాడ్ బ్లెస్. హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అభిరామ్. సో ఇంటికి పెద్ద కాబట్టి ఆనందిని అభిజిత్ని కలిసికట్టుగా నువ్వే లీడ్ చేస్తూ యూ హ్యావ్ టు రన్ ద ఫ్యామిలీ ఇన్ ఏ combined way. Blessings to Sudha and Kirtana. It's all about Himabindu who made it. అన్ని రికార్డింగ్స్ చేశాను, పంపిస్తున్నా నీకు. రాణి మామ తాత, ఇందు మామ తాత, యశోద్ మా వజ్జుల తాత వాళ్ళది కూడా పంపిస్తున్నాను. ఎంజాయ్. గాడ్ బ్లెస్. హలో అభిరామ్ నాన్న, విష్ యూ ఏ వెరీ హ్యాపీ బర్త్డే. అప్పుడే 40 years వచ్చేసినాయి అనిపిస్తుందిరా. నువ్వు ఇంకా పుట్టినప్పుడు నాకు ఇంకా నేను ఎత్తుకున్నాయి, నీకు జడలేసి నీకు పెట్టిన ఇవన్నీ గుర్తున్నాయిరా నాన్న. నీ పిల్లలు నువ్వు ఎప్పుడు భగవంతుడి కృపతో చక్కగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖంగా 100 ఏళ్ళు అందరూ మీ కుటుంబం అంతా చక్కగా ఉండాలని చెప్పి ఆశీర్దిస్తున్నారా నాన్న. శతమానం భవతి శతాయు పురుష సేవేంద్రియ ప్రతిష్ఠిస్తుంది. హలో అభిరామ్, విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అప్పుడే నువ్వు ఇంత పెద్దవాడివి అయిపోయావు. మా పెళ్ళప్పుడు మీరందరూ సండే వచ్చి కొత్తపేటలో ఆడుకోవటం,
మనందరం క్యారమ్స్ అవన్నీ ఆడటం నాకు ఇంకా గుర్తుకొస్తున్నాయి. అండ్ వన్స్ అగైన్ విష్ యూ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అభిరామ్, బిందు, మీ ఇద్దరు అన్యోన్యంగా ఆనందంగా సుఖంగా చిలకా గోరింకల్లా జీవితాంతం సుఖంగా ఉండాలని ఆశీర్వచనాలు మేము ఇస్తున్నాం. నేను అత్తయ్య. అభిరామ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. Wish you happy birthday, Abhiram. Hi Abhi, many happy returns of the day. A very happy birthday to you. 40th birthday. అబ్బా ఎంత పెద్దవాడు అయిపోయావురా. బుజ్జి టింకు గాడు 40 years అయిపోయాడు. ఐ స్టిల్ కాంట్ బిలీవ్. రామాపిన్ని సోను కుట్టి, సోను లాలా, సోనియా అని పిలిచే చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్లో పిచ్చగా ఆడుకునేవాళ్ళం. అమ్మ మేము పిల్లో ఫైట్ చేసుకుంటుంటే ఒరే దిళ్ళు విరిగిపోతాయిరా అని అరిచేది. గ్రిల్ ఎత్తికితే ఒరే పడిపోతారా అని. మధ్యాహ్నం అయ్యేసరికి నువ్వు బాబాగాడు ఫుల్గా కూల్ డ్రింక్స్ వేసేసి 2-3 బాటిల్స్ మళ్ళీ ఆటలకి దిగిపోయి, సాయంత్రం అవ్వంగానే అమ్మమ్మ మేడ మీదకి ఎక్కి ఫుల్గా ఆడుకొని, చెల్లేమో ఎప్పుడు ఆటలో అట్టిపండు, అది ఎప్పుడు అవుట్ కాదనేది. ఆ ఆటలు ఇంకా మర్చిపోలేను. అదేంటది నేలాబండ, ఇంకేదో ఆడేవాళ్ళం చాలా ఆటలు. ఎన్ని ఇయర్స్ అయిపోయినాయో ఆడుకొని. 40 years. అబ్బా ఎంత పెద్దవాడు అయిపోయావురా అభిగా నిజంగా. బుజ్జి టింకుగాడు నువ్వు నీ నవ్వు. ఒకసారి ఇంజెక్షన్ చేసుకోవడానికి వచ్చి పెద్దనాన్న ఇంజెక్షన్ చేస్తుంటే హీ అని నవ్వి, మేమందరం ఏమన్నా షాకులో అలా మా అందరికీ భయం వేసింది, నీకు మాత్రం నువ్వు నవ్వుతున్నావు. ఎట్లా కొన్ని విషయాలు అస్సలు మర్చిపోలేవు. గుంటూరులో ఉన్నన్ని రోజులు చాలా ఎంజాయ్ చేసాం. సమ్మర్ హాలిడేస్లో ఇంకా సూపర్గా ఎంజాయ్ చేసాం. వెరీ గుడ్ విషెస్ టు యూ. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. Hi Abhi. Many happy returns of the day. Can't believe you're 40. Just makes me feel old thinking of your age. You are very close to my heart, and I'm not sure if you remember or not, we have spent many evenings in your elementary school together doing your homework, and I think I also took you to your first movie, Abhiman, which I'll never forget, that experience you have given me. You've always been a very kind soul. You're first my son, then my nephew, and I wish you all the best for your birthday and for the rest of the year. I hope we see each other more often. And I don't know, I get very emotional talking about you and the memories, because if I start going back to the time when you used to come home and I used to sit you down and do homework, and probably it'll be like a 3-hour movie or maybe longer. But anyway, when you came to US as a student, I couldn't wait for you to move to New York so we can see you more often. And I'm glad I played a little role in you moving up there. And can never forget how you and your friends helped us pack everything and move to New Jersey. You've always been there when I needed you. What can I say? Or what more can I say? I wish you nothing but the best and lots of love and a very happy birthday. Thanks. Happy birthday, Abhiana. Happy birthday, happy 40th birthday. Abhi, I still remember the time you had just moved from Wayne State to Stony Brook, and you had come
and you constantly had that baseball cap in your. You'd come to the Queen's apartment. Yeah. You remember his friends came and helped us pack everything and moved to New Jersey? I remember your friends came and helped, and we had a good time. Cookie, do you want to wish Abhi-Anna a happy birthday? I hope you have a great day. Enjoy your day. Enjoy the rest of the year, and hopefully we'll be able to see each other soon beyond Zoom meetings. Okay. హాయ్ గాయస్, సిరి వాళ్ళ అపార్ట్మెంట్ నుంచి ఇంత ఎండలో మండిపోతుంది. 100 ఉంది. సో జస్ట్ వాంటెడ్ టు రికార్డ్ ఫర్ అభి. When Vasimava and I got married, Abhi was only maybe 8 years old, or little over 1 year or less than 1 year, 8 years. So I don't remember much of his childhood, but నేను ఎప్పుడు గుంటూరు వచ్చేటప్పుడు I used to watch these kids grow in front of my eyes, and same when Nidhi and Siri were born. That's how they would have looked at them when they got married. That's how they were. But nice. I feel proud of all my nephews, nieces, either my parents' side or my in-laws' side. They all grew up to be very good professionals, and in their personality or their love, affection, what they show to all of us, especially Nidhi, Siri. Proud of all of you. Abhi, have a wonderful birthday, Nana, and maybe it's the same thing when it comes to your kids. Nidhi and Siri will always be there for them, and anything they can depend on their attas and or I should say pinnies, right? Not attas. So for a change, pinny. So it feels good to be called like that. And yeah, Rama and Annai Garu, I think you both are blessed to have a wonderful son like Abhi, and a great brother to Anandi, as always. And yeah, we are all proud of you, Abhi. Keep going, and many more to celebrate. Have a wonderful 40th birthday. Good luck. Bye. Hi guys, నేను జస్ట్ బర్త్డే ముందర చెప్తున్నాను ఈ మెసేజ్. ఎందుకంటే యాక్చువల్లీ వాడు అభిరామ్ గారి చిన్నప్పుడు కానీ వాడు టీనేజ్ ఇయర్స్లో కానీ నేను అక్కడ లేను. So I thought I would watch all you guys say, and I thought I could catch the theme on and continue. So మొత్తం వీడియోలు ఉంటే దానిలో యాక్చువల్గా చాలామంది సొల్లు కొట్టారు. వాడి గురించి చెప్పకుండా ఏంటో వాళ్ళ సంసారాల గురించి చెప్పుకున్నారు. యాక్చువల్గా చిట్టి, లత, సంహిత, శశి వీళ్ళు కొంచెం బాగా మాట్లాడారు మా పిల్లలతో పాటు. సో దీనిలోంచి నాకు అర్థమైన 2 పాయింట్స్ ఏంటంటే, వీడికి యాక్చువల్లీ ఈ 2 పాయింట్స్ బిందు అర్థం చేసుకుంటే ఇట్ విల్ రియలీ హెల్ప్ ఫర్ ఎ లాట్. నేను ఒక పాయింట్ చెప్తాను, ఇంకో పాయింట్ ఐ విల్ లీవ్ ఇట్ టు హర్ టు వాచ్ ద వీడియోస్ అండ్ టేక్ ఇట్ ఫ్రమ్ దేర్. ఒకటి ఏంటంటే, వీడికి జడ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి అందరూ చెప్పిన కామన్ పాయింట్, వీడి జడ చూస్తే వీడి పరిగెత్తుకొని వెళ్ళి పట్టుకుంటాడు. సో నాకు అదే ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. వీడు చిన్నప్పుడు నేను ఒకసారి సెలవులకు వచ్చినప్పుడు వీడు చిట్టి పక్కన పడుకున్నాడు. చిట్టి నిద్ర మనందరికీ తెలుసు, దాని నిద్రని లేపాలంటే నిద్రే భయపడుతుంది. అలాంటిది వీడు వెళ్ళి పక్కన పడుకొని దాని జడ పట్టుకున్నాడు. దానికి ఉన్నదే ఇంత, అది మధ్యలో లేచి కసురు పొప్పరా అని అనేసరికి వీడు అమ్మ అనుకుంటే ఏడ్చి మళ్ళీ అది వీళ్ళంతా తిరిగాడు, ఇంకేమైనా దొరుకుతారేమో అని. దొరకకపోతే మళ్ళీ వీడే సైలెంట్గా వచ్చి దాన్ని పక్కన పడుకొని జడ పట్టుకోకుండా జడ మీద చెయ్యేసి ఓ నోట్లో వేలేసుకొని పడుకున్నాడు. ఆ ఇన్సిడెంట్ మర్చిపోలేను. బట్ అదర్వైజ్ వాడు చాలా మంచివాడు. రామ ఇస్ ఎ గుడ్ బాయ్ అంటే లిటరలీ రామ ఇస్ ఎ గుడ్ బాయ్. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే, రాముడు తండ్రి మాట వినేవాడు, వీడంతా తల్లి మాట వింటాడు. వాళ్ళ అమ్మ ఏది చెప్తే వాడి తూచా పాటిస్తాడు వాడు. ఎందుకంటే నేను అనుకోవడం రాముడి తత్వాలంతా వాళ్ళ నాన్న నుంచి వచ్చాయి. వాళ్ళ నాన్న వీడికి ఏం చెప్పుంటాడు, వీడు ఏం చెప్తుంటే ఆహా అనుకుని నవ్వుకుంటుంటాడు ఆయన. Anyway, Abhiram, we wish Saradatta and I wish you a very, very long, successful career and a very happy birthday. Alright, guys. Bye. Hi, Abhiram. Happy birthday and best wishes from all of us from Dallas. Many, many returns of the day. Happy birthday, Abhiram. Happy birthday. మా అన్నకి అప్పుడే 40 years వస్తున్నాయంటే నమ్మటానికి కష్టంగా ఉంది. బట్ చిన్నప్పటి నుండి చిన్నప్పుడంతా విపరీతంగా కొట్టుకునేవాళ్ళం. ఒక స్టేజ్లో
బా ఇలాంటి డొక్కు అన్న ఎవరికి ఉండకూడదు అని కూడా అనుకునేదాన్ని. తర్వాత అసలు ఎలా గొడవ పడేవాడంటే కావాలని వచ్చి నన్ను కెలికి ఏదో ఒకటి అంటే నేను చిరాకు పడుతున్నా ఏదైనా చేస్తే పక్కకి వెళ్ళి నవ్వుకునేవాడు. నాకు అది తెలిసేది అర్థమయ్యేది కాదు, కావాలని చెప్పి నాకు చిరాకు వచ్చేటట్లు చేస్తున్నాడని చెప్పి. కొన్నాళ్ళు కొట్టుకున్నాం, తర్వాత కొట్టుకోవటం అంతా ఆపేసాం. బట్ ఇంటర్కి వచ్చిన తర్వాత అసలు మా అన్నలో రకరకాల చాదస్తాలన్నీ బయటకు వచ్చాయి. ఎస్పెషల్లీ నా గురించి. నేను బయటికి రాకూడదు, వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే నేను ఎక్కడో వంటింట్లోనే ఉండాలి. లక్ష్మీపురం ఇంట్లో వంటింటి నుండి మెయిన్ గేట్ వరకు లైన్గా కనిపించేదనమాట. వాళ్ళ ఫ్రెండ్ గేట్ దగ్గర ఉన్నా కూడా నేను వంటింట్లోనే ఉండాలి. లోపలికి పో అని చిరాకు పడిపోయేవాడు. అసలు నేను చాలా ప్రొటెక్టివ్గా ఉండేవాడు. నన్ను ఎవరైనా అన్నా కూడా అన్నకి చాలా డిఫెండ్ చేసేవాడు నన్ను. తర్వాత ఇంజనీరింగ్కి వచ్చాక కొంచెం మా అన్నగారి చాదస్తం కొంచెం తగ్గింది. సో కానీ చాలా ఏదైనా డ్రెస్ వేసుకుంటే చాలా పర్టికులర్గా ఉండదు. ఎందుకు ఇలాంటిది వేసుకుంటున్నావు, ఇది బాగాలేదు, ఇది కరెక్ట్గా. అప్పుడు నేనే విపరీతమైన చాదస్తంగా ఉండేదాన్ని. కాటన్ చున్నీ బాగా గంజి పెట్టి 2 వైపులు పిన్లు పెట్టుకుని అలా ఉన్నా కూడా మళ్ళీ కొన్నిట్లో ఇది వద్దు, ఈ డ్రెస్ వేసుకుని బయటికి వెళ్ళొద్దు, అలా ఉండొద్దు, ఇలా ఉండొద్దు, అసలు నష్టపెట్టేసేవాడు. ఇంజనీరింగ్ లాస్ట్ ఇయర్ వచ్చి తను జిఆర్ఈ టోఫెల్ రాసుకుని యూఎస్ వెళ్ళిన తర్వాత అసలు మొత్తం ఆయన తాగిన గ్లాసు కాఫీ కానీ పాలు కానీ తీసేది కూడా నేనే. ఎందుకనంటే నువ్వే చేయాలి, నువ్వు నాకన్నా చిన్నదానివి కాబట్టి నువ్వే చేయాలి అని అనేవాడు. అలాంటిది అసలు ఫస్ట్ మా అన్న యూఎస్కి వెళ్ళి ఒకసారి చెప్పాడు, ఏదో పండగకి గారెలు వండాను. అసలు నాకు మా అమ్మకి పెద్ద షాక్. అన్నేనా గారెలు చేశాట నన్ను. మా అమ్మ అయితే అసలు ఊరు వాడ ఏకమయ్యేటట్లు అందరికీ చెప్పేసింది. బట్ ఇయర్స్ గడిచే కొద్దీ తను నాకు ఇచ్చిన సపోర్ట్, తను నన్ను ఎంకరేజ్ చేసింది, ఎప్పుడూ నా వెనక ఉండి తను నాకు ఇచ్చిన కాన్ఫిడెన్స్, ఐ థింక్ అంతకన్నా అసలు ఒక బ్రదర్ అంటే అంతకన్నా ఇంకెక్కువ ఎవరికి చేరేమో అనేటట్లు ఉన్నాడు నాకు. సో అన్న చాలా పొగిడేసా, నిన్ను పొగిడానో తిట్టాను, తిట్టలేదులే, ఓకే పొగిడాను. నాకు మంచి రిటర్న్ గిఫ్ట్ కావాలి. విష్ యూ అ వెరీ 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 హ్యాపీ బర్త్డే. హాయ్ రాబీ, విష్ యూ వెరీ హ్యాపీ 40th బర్త్డే. మన ఇద్దరం చేసిన అదో పనుల్లో నాకు బాగా గుర్తొచ్చేది ఏంటంటే, మనం ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు నువ్వు కొత్తపేటలో ఉండేవాడి, నేను బ్రాడీపేటలో ఉండేవాడిని. అప్పుడు నువ్వు ఫస్ట్ ట్రిప్ ఎక్కి బస్సులో వెళ్ళేవాడివి, నేను సెకండ్ ట్రిప్లో వెళ్ళేవాళ్ళు. మన ఇద్దరం ఆడుకొని 6 రోజులు అనుకుంటా. ఆ రోజు నీ చేత నేను ఫస్ట్ ట్రిప్ ఎగ్గొట్టించి బస్సు వెళ్ళిపోయిన తర్వాత బాగా ఆడుకొని తర్వాత సెకండ్ ట్రిప్ బస్సు ఎక్కి ఇంటికి వెళ్ళినాం. ఇంటికి వెళ్ళంగానే ఆ అమ్మ పెద్దనాన్ని చూసి తలుచుకున్నా, ఏంటి వీని ఇంటికి తీసుకొచ్చావు నువ్వు అని. అంతే పరిగెత్తుకుంటే రమాపిన్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారు, వాడు మా ఇంటికి వచ్చాడు, మీరు వచ్చి పికప్ చేసుకోండి అని. Happy birthday, Abhi Baba. Wish you a very, very happy returns of the day. Bye-bye. Wish you a very happy 40th birthday, Mardi garu. And I'm in Utah, but we just, wanted to take some time to wish you a super happy birthday and say that, we're really grateful to have you in our lives. And, despite, how far you were, all the way in New York, you still made it a big kind of responsibility to come see us every weekend. And I would wake up and you'd just be in the kitchen just eating the food and, kind of just being a part of our family, as our brother. I think the funniest part for me was just waking up and seeing you and my dad just talking about something always, even though we didn't know what the secret topics were. Yeah, you'd always stop when we came in the room and we always knew, but we knew not to ask what you were talking about. I mean, I don't even know if we'd want to know, but yeah, so it was funny. The other thing is, I feel like it was just always Siri climbing on your back
you never once did that. You had so much patience, and I was telling Nidhi, like, one of the funniest memories I have of you is, like, just how you'd eat those garlic cloves, like, all the time because you said it was, like, really good for your health, and, like, you were always really big into, like, bodybuilding and, like, having muscles and stuff, and I don't know if you still are, but it was just something that I would always remember you to be. So I feel like Yuri and I need to take responsibility now of teaching your kids how to So I hope the next time we hang out, we can have little secret conversations with them and maybe some free medical care while we're at it, but it's always really cool to me how, like, you were always just part of our lives. Yeah. Like, growing up so far away, we didn't have family around, and it was awesome that you knew when my dance programs were, you knew when Siri was singing, you knew when Siri had, like, a cut on her knee, and you made it such a big effort to feel like we had a big brother in our lives, which was really awesome. And so I feel like we hope we can do the same for your end with this kids, and we wish you nothing but the best 40th, and I can't wait for your 40th. Yeah, it's gonna be a good one, and I hope, you know, I'm Justin over in Utah, and Nidhi will hopefully, you know, make it over here, and hopefully we can plan something, you know, since we're closer than before, and, you know, it's always nice to have family around, and I think as we get older, we're realizing the value of that, and maybe we just didn't realize how good we had it with you and having Pavan just there when we were younger, but now it's really making a difference in just the way that we view our futures and our lives, and, you know, we're really thankful to have had you around to kind of, you know, like Nidhi said, to be our older brother. So yeah, or this turns into like a story. Before we both start crying. Anyway, hope you have a good one. Maybe you can have a beer while you're at it, and happy 40th. Happy 40th. See ya. Happy birthday, Abhi Mama. Happy birthday, Abhi Mama. Wish you many, many happy returns of the day. Hi Anna, wish you a very, very, very happy birthday. I can't believe you're 40 years. అసలు మీరు ఇప్పటిదాకా కశ్యప్ని కలవలేదు, నేను సుధాన్ని కీర్తన్ చూడలేదు అనుకున్నా. ఫైనలీ వీ కుడ్ మేక్ దిస్ ఈ ఇయర్ మీ ఇండియా ట్రిప్లో. ఐఎమ్ వెరీ హ్యాపీ వీ కుడ్ స్పెండ్ సమ్ గుడ్ టైమ్ అండ్ యూ కుడ్ ఆల్ మీట్ ఆద్య and I could see Sudhana and Kirtana. So ivanta aipote we really look forward to come and meet you in US. Have a blast, have a great birthday. Bye. Happy 40th birthday, Abhiram Anaya. Thank you for being such an amazing role model and just awesome person all around. I still remember when you first came to our house before you got married to Binduaka for that rough gruel session, and you brought the best tasting potato curry puffs, and I still remember the taste, and I remember thinking, I'm getting Anaya in San Diego? No way! So yes, even though Binduaka is the one we're technically related to, you know, having an older brother that we get to call our own is always very, very special. You are genuinely an amazing person and so much fun to be around, and we're so glad that you and Binduaka are here in San Diego and that we get to come and bug you, and I get all my baby therapy from you guys, through you guys rather, from Kirtana and Sudhan. So thank you so much for being who you are, and I hope you have an amazing, amazing day filled with a lot of fun, and you'll be there very, very soon to celebrate with you. Have a great day. Bye. Happy birthday, Abhiram Anaya. Happy birthday, Abhiram, nephew. Oh, sorry, Abhiram Anaya,
just hoping you're having the best of birthdays as much as is possible. నాకు ఇంకా గుర్తుంది when నేను ఎయిత్ క్లాస్ ఉన్నప్పుడు, so I don't know when was that, 2010, 11, something. అమ్మ నాన్న ఇండియాకి వెళ్ళారు, so you stayed with us. You refused to take the Rajma that Amma made, and you drive a very nice BMW that had these nice headlights. Inka, I hope you still have that BMW. Even if you don't worry, it's 40, so maybe you'll get one for your 42nd or 41st birthday. Wishing you many happy returns of the day, and glad to see you're growing younger as the years go. Happy birthday, Abhiram. Have a great year ahead. Once this quarantine is done, where we have to eat your signature biryani and of course pav bhaji, bindus. We look forward to spending more time with our great grandchildren and with you. Looking forward to more fun times with you. Hey, Abhiram, I can't believe it's already 40 years. From now on, it's everything downhill, man. Yeah, be careful. I still remember the very first time you came to our home to get to know you. I was interviewing for Padma. So you entered into your family, or we entered into your family. So it's been real fun having you part of our family in San Diego. You had a wonderful run until now with 2 kids, so make sure you save your hair, buddy. Papa. Happy birthday. Wonderful happy birthday. Have fun day. Bye-bye. Bye. Happy birthday మళ్ళీ మళ్ళీ చేసుకోక శుభాకాంక్షలందజేయమా మిత్రమా. ఆపలేని స్వేచ్ఛ ఉంది, అందినంత ఛాన్స్ ఉంది, అందుకోర పుత్ర రత్నమా నేస్తమా. జీవితానికే అర్థం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే. ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే. చిలిపి వయస్సు వరస తమకు తెలియదా. హ్యాపీ 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 బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోక శుభాకాంక్షలందజేయమా మిత్రమా. హలో అన్న, మెనీ హ్యాపీనెస్ ఆఫ్ ద డే. అదే ఆలోచిస్తున్నాను అసలు ఏం చెప్పాలి అన్న గురించి, అది ఇది అని చెప్పి. చిన్నప్పుడు అందరం అట్లీస్ట్ 2-3 years వరకు కలిసే పెరిగాము, కానీ పెద్దగా గుర్తులేదు. నువ్వు నన్ను అక్కని పక్కకు దూసేసి వెళ్ళి ఆడుకునేవాడు అన్నట్టే గుర్తు. నాకు ఎక్కువ అక్కతోనే టైం స్పెండ్ చేసేవాడు అన్నట్టు గుర్తు. మా ఇద్దరిని పక్కన పెట్టాము, అదొక పాయింట్ అయితే బాగా గుర్తుంది. తర్వాత నాకు బాగా గుర్తున్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నువ్వు అదంటే మాస్టర్ చేయడానికి అమెరికాకు వచ్చేసావు. ఒక 2 years తర్వాత బ్యాక్ వచ్చినట్టున్నావు. నేను ఆ టైంలో అదే ఇంటర్మీడియట్లో ఉండి బైక్ అదంతా ఉండేదన్నమాట. అదే నువ్వు బ్యాక్ వచ్చావు. తర్వాత అసలు నువ్వు నేను బాబన్న అసలు అట్టర్ ఫ్లాప్ సినిమాలు ఎవరు వెళ్ళరు, అదేంటి ఇలాంటి సినిమాలు ఎందుకు వెళ్దాం అనుకునే సినిమాలన్నీ చూసాం. ధనా 51, అదేంటి అలాంటి సినిమాలు. సంతోషం అనే సినిమాకి వెళ్ళాం, కానీ అలా అట్టర్ ఫ్లాప్ సినిమాలు అంటే అన్న ఎందుకన్నా ఇలాంటి సినిమాలకి వెళ్తున్నాం అని అంటే, ఫ్లాప్ ఎందుకైందో తెలియాలి కదరా మనకు కూడా అని చెప్పి తీసుకెళ్ళేవాళ్ళు నన్ను. అది ఒకటి బాగా గుర్తు. తర్వాత మధ్యలో నువ్వు ముంబై అక్కడికి వెళ్ళావు, ట్రైన్ ఎక్కి ముంబై వైజాగ్ అక్కడికి వెళ్ళావు, గుర్తులేదు. అదేంటి సూట్ కేసు లేదు, ఏం లేదు. అదేంటి 8 pocket 9 pocket బర్ముడా లాంటిది అది వేసుకున్నావు. అన్న ఏదన్నా లగేజ్ లేదేందన్నా అని అడిగితే, ఎందుకురా అని చెప్పి ఒక పాకెట్ నుంచి టూత్ బ్రష్, అదేంటి టూత్ పేస్ట్ అవి తీసావు, ఇంకో ప్యాకెట్ నుంచి టీషర్ట్ తీసావు. ఇవి చాలు కదరా మనకి స్థానాల్లో అవన్నీ మీద నాకు అంత నమ్మకం లేదు అది ఇది అని చెప్పావు. అది అయితే నాకు బాగా గుర్తుంది. ఇంకా ఆలోచిస్తుంటే తర్వాత 2009లో తర్వాత మధ్యలో చాలా ఇయర్స్ రాలేదు. నేను అప్పుడు మాస్టర్స్ చేయడానికి వచ్చాను. 2009లో శాండియాగోలో మేము పిన్ని వాళ్ళతో వచ్చినప్పుడు అప్పుడు వచ్చి కలిసావు. అది అప్పుడు చాలా టైం స్పెండ్ చేసాము, అది బాగా గుర్తుంది నాకు. తర్వాత రీసెంట్గా లాస్ట్ 10 years నుంచి అయితే వన్ థింగ్ ఐ హ్యావ్ లైక్ రియలీ లెర్న్ ఫ్రమ్ యూ ఇస్ నీ వర్క్ మీద నీ డెడికేషన్. అసలు ఐ ఇమెన్స్లీ రెస్పెక్ట్ దట్. అదేంటి నో మ్యాటర్ అసలు లైఫ్లో ఏం జరుగుతున్నా కానీ వర్క్ మాత్రం యూఆర్ టోటలీ డెడికేటెడ్ టు ఇట్. అదైతే అఫ్ కోర్స్ వదిన బాగా సపోర్ట్ చేస్తుంది కాబట్టి యూఆర్ ఏబుల్ టు డూ ఇట్. బట్ అదైతే
అదైతే బాగా నేర్చుకున్నాను దగ్గర నుంచి. తర్వాత మళ్ళీ అదేంటి కిట్టుతో ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరం బాగా వర్కౌట్ చేసేవాళ్ళం. ఈ P90X గురించి బాగా మాట్లాడుకునేవాళ్ళం. అవి బాగా గుర్తు. ఇంకా ప్రస్తుతానికైతే ఇవే గుర్తొస్తున్నాయి. ఇంకేమైనా తెలిస్తే లాస్ట్లో యాడ్ చేస్తాను. అదే మెనీ హ్యాపీనెస్ ఆఫ్ ద డే. నువ్వు ఇట్లాగే వర్కౌట్ మాత్రం మనకు రోజు వర్కౌట్ చేయడానికి ట్రై చేయి. ఇప్పుడు మనం బిజీగా ఉన్నాం అనుకో, కానీ అట్లీస్ట్ ఒక 45 minutes ఇలా వర్కౌట్ చేయడానికి ట్రై చేయి. ఎందుకంటే 40 తర్వాత అంతా డౌన్ హిల్ అని చెప్తున్నారు బయట. సో మనం వర్కౌట్ చేసుకుంటూ మన హెల్త్ని మనం కాపాడుకోవాలంతే. మళ్ళీ విషింగ్ యూ మెనీ హ్యాపీ. 1 2 3 మెనీ హ్యాపీనెస్ ఆఫ్ ద డే అన్నా. Have an amazing 40th birthday filled with lots of love and happiness. Enjoy your day. Hi Abhiram, happy birthday. Welcome to the club of 40s. So ఇంకా P90X and 6-pack గాదిగా. Focus on biryani and family pack. Bye. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అబ్బాయి. చాలా చెప్పాలని ఉంది, మళ్ళీ చెప్తే నువ్వు ఏడుస్తావు నేను ఏడుస్తావు అని చెప్పి ఇక్కడ ఆపేస్తున్నాను. హ్యావ్ ఎ నైస్ డే.